This call is now being recorded. ఓకే, ఓవర్కమింగ్, అధిగమించడం పార్ట్ 2. సో ఏంటిది అధిగమించడం? వీటిని అధిగమించాలి. సో మన విశ్వాస పోరాటంలో ఎన్నో శ్రమలు, ఎన్నో పోరాటాలు, ఎన్నో ఇరుకులు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో అనారోగ్య సమస్యలు, ఎన్నో అవమానాలు, నిందలు ఇవన్నీ వస్తుంటాయి. వీటన్నిటిని ఓవర్కమ్ చేయాలి. ఓవర్కమ్ కావాలంటే, అధిగమించాలంటే మానవ శక్తి సరిపోదు, దైవ శక్తి సహాయం ఉండాలి. ఎందుకంటే మనం పోరాడుతున్నది శరీర సంబంధులతో కాదు, అపవాది సంబంధులతో మనం పోరాడుతున్నాము. అపవాది సంబంధులతో పోరాడాలంటే మానవ శక్తికి అంత శక్తి సరిపోదు. అందుకే పరిశుద్ధాత్మ దేవుడి సహాయంతో మనము ఈ అపవాది శక్తులను తిరగొట్టవచ్చు. కాబట్టి అధిగమించడం, ఓవర్కమ్ అవర్ ప్రాబ్లమ్స్, మనకున్న ప్రాబ్లమ్స్, మనకున్న డిఫికల్టీస్, మనకున్న ఇష్యూస్, మనకున్న వర్రీస్, మనకున్న టెంప్టేషన్స్, యాంగ్జైటీస్ అన్ని కూడా, చింత, విచారణ, కష్టాలు, కన్నీళ్లు, బాధలు, అవమానాలు, నిందలు, ప్రాబ్లమ్స్, ఇవన్నీ కూడా ఇష్యూస్ అన్ని కూడా ఓవర్కమ్ కావాలంటే కేవలము ఫాస్టింగ్ ప్రేయర్ వల్ల మాత్రమే సాధ్యం అవుతుందండి. సో ఎట్టి సమస్య అయినా కూడా ఫాస్టింగ్ ప్రేయర్ లో క్యూర్ అవుతుందండి. ఎట్టి సమాధానమైన ఫాస్టింగ్ ప్రేయర్ లో పొందుకోవచ్చండి. చూద్దాము వాక్యం ద్వారా దేవుడు ఏం మాట్లాడబోతున్నాడు. సో ఫాస్టింగ్ ప్రేయర్స్ ఆర్ మోస్ట్ పవర్ఫుల్ ప్రేయర్స్ అండి. సో డోంట్ అండర్ ఎస్టిమేట్ యువర్ ఫాస్టింగ్ ప్రేయర్స్. స్పెండ్ మోర్ టైమ్ విత్ గాడ్. ఏదో ఫాస్టింగ్ చేస్తున్నా అని అలా ఏంటిది అన్నం తినకుండా ఉండడం కాదండి. ఆ సమయంలో మీరు ఎక్కువసేపు ప్రార్థించండి. మీ స్పిరిచువల్ కి పవర్ ఎక్కువ వస్తుంది. మీ చుట్టూ కమ్ముకున్న చీకటి మేఘాలు తొలగిపోతాయి. అపవాది కట్టిన ప్రతి బంధకాలు తెగిపోతాయి. కంటిన్యూస్ గా 100 days ఫాస్టింగ్ ప్రేయర్ చేస్తే ఎవ్రీథింగ్ విల్ బి క్లియర్ ఆఫ్. మీరు చెప్పాలంటే మీరు 20-30 సంవత్సరాల నుంచి పొందుకోలేని కూడా ఇప్పుడు పొందుకోవచ్చు. 20-30 సంవత్సరాల నుంచి రాని ప్రాస్పరిటీ, మారని మనిషి ఇప్పుడు మారచ్చు. అంత పవర్ఫుల్ ఉంటుందండి. సో కంటిన్యూస్లీ ప్రేయర్ లో ఉండండి ఎక్కువసేపు కూడా. సో 1 యోహాను 4వ అధ్యాయం, జాన్ 1 chapter 4th verse లో, దేవుని మూలంగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు. చూసారా అండి, దేవుని మూలంగా పుట్టడం అంటే మనం అందరం దేవుని మూలంగా, అంటే ఇప్పుడు దేవుళ్ళు ఎదుగుతున్నాం కదా. మానవ శరీరంలో వచ్చినా కూడా మనం యేసయ్యని యాక్సెప్ట్ చేశాము. యేసయ్యని యాక్సెప్ట్ చేసి మనము దేవుళ్ళు ఎదుగుతున్నాము, వాక్యంలో ఎదుగుతున్నాము, ప్రార్థనలు ఎదుగుతున్నాము. సో దేవుని గురించి ఎక్కువగా తెలుసుకుంటున్నాము, ఎక్కువసేపు ప్రార్థనలు చేసుకుంటున్నాము. సో దేవుని మూలంగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు. చూసారా, మనందరం కూడా లోకాన్ని జయించే శక్తి ఉంది. మన కుటుంబ సమస్యలే కాదు, ఇతరుల కుటుంబ సమస్యలు కూడా జయించే శక్తిని, వాటిని కూడా తీసివేసే శక్తి మనకు ఉంది. ఒక రాష్ట్రాల సమస్యలను, లేకపోతే ఒక దేశాల సమస్యలను మన ప్రార్థన ద్వారా జయించే శక్తి ఉందండి. లోకము అంటే ఏమొస్తుందండి? మొత్తం భూలోకాన్ని అంతా కూడా లోకానికి కిందకనొచ్చు. ఇప్పుడు వేరే దేశంలో ప్రాబ్లమ్స్ ఉన్నాయనుకోండి, మనం ప్రార్థిస్తే ఆ దేశంలో ప్రాబ్లమ్స్ కూడా పాడైపోతాయి. ఇంకొకరి కుటుంబంలో సమస్యలు ఉన్నాయి, ఆ కుటుంబంలో సమస్యలు మనం ప్రార్థిస్తే పోతాయి. లోకంను జయించిన విజయం మన విశ్వాసమే. సో విశ్వాసము, ఫెయిత్. సో ఇక్కడ దేవుడు ఇంకొక ఆయుధాన్ని ఇస్తున్నాడు. 1 ఫాస్టింగ్ ప్రేయర్ అయితే, 2 వర్డ్ ఆఫ్ గాడ్ అయితే, 3 ఫెయిత్. సో ఈ 3వది విశ్వాసము. సో విశ్వాసంతో ప్రార్థించాలి, ఎప్పుడైనా కూడా నమ్మకంతో ప్రార్థించాలి. సో బలంగా ప్రార్థించాలి, పట్టుదలతో ప్రార్థించాలి. ఎప్పుడైనా ప్రేయర్ ఎలా అంటే గివప్ ఉండద్దండి. ప్రేయర్లు ఎప్పుడు కూడా గివప్ ఉండద్దు. పొందుకునే వరకు ప్రేయర్ చేస్తూనే ఉండాలి. ఎందుకంటే ఏ ప్రేయర్ కి ఎప్పుడు సమాధానం వస్తుందో తెలియదు. ఏ ప్రేయర్ కి ఎప్పుడు మనకు దేవుడి దగ్గర నుంచి ఆ మిరాకిల్ జరుగుతుందో తెలియదు. కాబట్టి కంటిన్యూస్ గా ప్రేయర్ చేస్తూనే ఉండాలి. సో లోకమును జయించిన విజయము మన విశ్వాసమే. సో మన సమస్యలే కాదు, ఈ లోకంలో ఉన్న సమస్యలన్నిటిని కూడా జయించే శక్తి మనకి ఇచ్చేశాడు దేవుడు. ఆ సామర్థ్యాన్ని ఇచ్చేశాడు. అది వాడాల్సిన అవసరం మన చేతిలో ఉందండి. సో ఇప్పుడు యుద్ధానికి వెళ్ళే వీరుడికి కత్తి ఇస్తారు, ఖడ్గం ఇస్తాడు, లేకపోతే ఒక డాల్ ఇస్తాడు, లేకపోతే ఒక ప్రొటెక్షన్ కి ఏదో షీల్డ్ ఇస్తారు. సో అక్కడికి వెళ్ళిన తర్వాత యుద్ధంలో ఏది వాడాలో అది వాడతారు. సో మనం కూడా యుద్ధ భూమిలో ఉన్నామండి. స్పిరిచువల్ వార్ఫేర్. మన వార్ఫేర్ అంతా మనుషులతో కాదు, అపవాది సంబంధులతో. ఈ స్పిరిచువల్ వార్ఫేర్ లో మనము ఈ యొక్క వాక్యం అనే ఖడ్గము, అలాగే ప్రార్థన అనే ఖడ్గము, ఉపవాసం అనే ఖడ్గము, విశ్వాసం అనే ఖడ్గము పట్టుకొని మనందరం కూడా జయించాలండి. సో డోంట్ వరీ, మీరు దేని గురించి అయితే ప్రార్థిస్తున్నారో తప్పకుండా మీరు జవాబు పొందుకుంటారు, తప్పకుండా మీకు ఆన్సర్స్ వస్తాయి. మీరు బలంగా ప్రార్థించుకోండి, నమ్మకంతో ప్రార్థించుకోండి, రిపీటెడ్ గా ప్రార్థించండి, అలిసిపోకుండా, సొలిసిపోకుండా అండ్ స్ట్రెంగ్త్ తో ప్రార్థించండి.
బలంగా ప్రార్థించండి, మొర్ర పెట్టుకోండి. ఫాస్టింగ్ ప్రేయర్స్ లో అన్ని కాడెలన్నీ విరిగిపోతాయండి. ఫాస్టింగ్ ప్రేయర్స్ లో అపవాది మనల్ని టచ్ చేయలేడండి, ఎందుకంటే అపవాది మనల్ని ముట్టలేడు. మనకున్న అత్యధిక శక్తి వల్ల వాడి శక్తి సరిపోదండి. కాబట్టి యేసు దేవుని కుమారుడని నమ్మినవాడు తప్ప లోకమును జయించిన వాడు మరి ఎవడు. సో చూసారా, మనందరం నమ్ముతున్నామా లేదా దేవుడు కుమారుడని? యేసు ప్రభు వారు దేవుడి కుమారుడని నమ్ముతున్నామా లేదా? నమ్ముతున్నాము తప్ప లోకమును జయించేవాడు మరి ఎవడు. చూసారా అండి, మనకు శక్తి చాలదు. గుర్తు పెట్టుకోండి, ఈ అపవాది మనుషులతో పోరాడడానికి మన కుటుంబ సమస్యల మీద, మన శ్రమల మీద, మన పోరాటాల మీద, మన ఆర్థిక సమస్యల మీద, మన ఇరుకుల మీద, ఇబ్బందుల మీద పోరాడడానికి మనకు ఏమి సరిపోదు, శక్తి సరిపోదు. అందుకే దైవ సహాయం పొందుకోవాలి, దైవ శక్తి పొందుకోవాలి, దైవ బలము పొందుకోవాలి, దైవ అనుగ్రహం పొందుకోవాలి. అందుకే ఈ ఫాస్టింగ్ ప్రేయర్స్ లో మనం దైవ శక్తిని పొందుకోవచ్చు, దైవ అనుగ్రహాన్ని పొందుకొని ఈ లోకాన్నే జయించేంత శక్తిని మనకు దయచేయచ్చు. నీ కుటుంబంలో ఏ సమస్యనైనా కూడా ఈ ఫాస్టింగ్ ప్రేయర్ లో వాష్ అవుట్ కావాలని ప్రేయర్ చేయండి. అది ఎట్టి ప్రాబ్లం అయినా కూడా ఈ 100 days ఫాస్టింగ్ ప్రేయర్ లో అన్ని కొట్టుకొని పోవాలని ప్రార్థించండి. సో దేవుడు తప్పకుండా వాటన్నిటిని తీసివేస్తాడు. ఇంకా దగ్గర కావాలి, దేవుడికి దగ్గర కావాలని ప్రార్థించండి. దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. మనము దేవుడికి దూరంగా ఉండి మన సమస్యలతో పోరాడలేమండి, మన సమస్యల మీద జయము దొరకదండి. మనకు దేవుడి దగ్గరికి అయినప్పుడే మన సమస్యల మీద, మన శ్రమల మీద, మన పోరాటాల మీద విజయము, అత్యధికమైన విజయం వస్తుంది. అందుకే దైవ సహాయం లేకుండా మనం ఏమి చేయలేము. దేవుడి యొక్క అనుగ్రహం లేకుండా, ఆయన కృప లేకుండా, ఆయన కనికరం లేకుండా మనము ఏమి చేయలేము. కాబట్టి స్పెండ్ టైమ్ విత్ గాడ్. సో దట్ ఈస్ ద అజెండా ఫర్ 100 days. 100 days లో అజెండా పెట్టుకోండి. 100 days లో సో ఏదైతే అడుగుతున్నారో ఈ కంటిన్యూస్ గా ఎవ్రీడే అడుగుతుండండి, ఒక్కరోజు కూడా మిస్ కాకుండా, ఒక్కరోజు కూడా స్లిప్ కాకుండా. సో యేసు దేవుని కుమారుడని నమ్మిన వాడు తప్ప లోకమును జయించువాడు ఎవడు. చూసారా అండి, దేవుడి పిల్లలు లోకాన్ని జయించే శక్తి ఉంటుందండి. మనందరం దేవుడి పిల్లలమా కాదా? ఎవరికన్నా డౌట్ ఉందా? లేదు కదా. సో మనందరం దేవుడి పిల్లలం. మనందరికి కూడా ఏముందట, లోకాన్నే జయించేంత శక్తి, అంటే ఓవర్కమ్, ఈ లోకంలో ఉన్న ప్రాబ్లమ్స్ అన్నిటిని ఓవర్కమ్ అయ్యే శక్తి మనకు ఉందండి. అర్థమవుతుంది కదా. మన ప్రాబ్లమ్స్ ఇలా ఉన్నాయి, మన ప్రార్థన జీవితం ఇలా ఉందండి. ఎప్పుడైతే మన ప్రార్థన జీవితాన్ని పెంచుతామో మన ప్రాబ్లమ్స్ ఇలా డౌన్ అవుతుంటా ఉంటాయండి. సో చూసారా అండి, ఇప్పటి వరకు మన ప్రాబ్లమ్స్ ఏమో ఇక్కడ ఉన్నాయి, మన ప్రార్థన జీవితం ఇక్కడ ఉంది, మన విశ్వాసం ఇక్కడ ఉంది. మనం ఎప్పుడైతే మన విశ్వాసాన్ని, మన ప్రార్థన జీవితాన్ని పెంచుకుంటూ 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 పోతామో అప్పుడు ఈ ప్రాబ్లమ్స్ అన్నిటినీ మన ప్రేయర్ లైఫ్ తొక్కి పడేస్తుంది యేసు. సో అందుకే ఎక్కువగా మనము ప్రేయర్ అనేది ఎక్కువగా చేస్తుండాలి, ఎక్కువగా చేస్తుండాలి. ఒక బ్యాంక్ లాగా డిపాజిట్ చేస్తున్నట్టు ఉంటుందండి ప్రేయర్ కూడా. సమయానికి ఆ ప్రేయర్ సమాధానాన్ని, సాక్ష్యాన్ని ఇస్తాము, సమాధానాన్ని పొందుకుంటాము. అందుకే మనందరిలో కూడా ఓవర్కమ్, మనకున్న సమస్యలను ఓవర్కమ్ అయ్యే శక్తి ఉంది. కానీ మనకు కొన్ని సమస్యలు ఇంకా మన శక్తి కంటే ఎక్కువ కావడం వల్ల మనము వాటిని జయించలేకపోతున్నాము. ఇప్పుడు నా కెపాసిటీ ఒక 5 kgs బ్యాగ్ క్యారీ చేయడం, కానీ మన 25 kgs బ్యాగ్ ఇచ్చారనుకోండి, నేను క్యారీ చేయలేను, ఎందుకంటే నా కెపాసిటీ 5 kgs. సో అప్పుడు ఇంకొకరు సహాయం పొందుకోవాల్సి వస్తుంది. సో అప్పుడు ఇద్దరు కలిసి ఆ బ్యాగ్ మోయాల్సి ఉంటది. అలాగే నీకే కెపాసిటీ ఉంది, 25 kgs బ్యాగ్ మోయగలిగే కెపాసిటీ ఉంది, అప్పుడు నువ్వు ఎవరు సహాయం పొందుకోవాల్సిన అవసరం లేదు. సో ఆ కెపాసిటీ రావాలంటే స్పెండ్ టైం విత్ గాడ్ ఓన్లీ, అంతకుమించిగా వేరే మర్మం లేదండి. ఒకటే గుర్తు పెట్టుకోండి, మనం ఎంతసేపు దేవుడితో గడుపుతామో, ఎంతసేపు ప్రార్థన చేస్తామో, ఎంతసేపు వాక్యం చదువుకుంటామో, ఎంతసేపు ఆరాధిస్తామో, స్తుతిస్తామో, అది మనకే బలం అండి, మనకే శక్తిని ఇస్తుందండి. అది దేవుడికి లేకపోతే నాకు లాభమో లేకపోతే దేవుడికి లాభమో కాదు, మనకే లాభం అండి. ఇప్పుడు మీరు ఎంతసేపు ప్రేయర్ గడిపితే అది మీకే ఆశీర్వాదము, ఎంతసేపు మీరు వాక్యం చదువుకుంటే అది మీకే ఆశీర్వాదము, ఎంతసేపు దేవుడితో గడిపితే అది మీకే ఆశీర్వాదము. విశ్వాసం పెరుగుతుంది, వీటి వల్ల విశ్వాసము పెరుగుతుంది. సో దీనివల్ల నాకు లాభం లేదు, దేవుడికి కాదు, మీకే లాభం అండి. ఎందుకంటే అపవాది లోకం మీద ఉన్నాడు. సో వీటిని జయించే శక్తి దేవుడు మన పుట్టుకతోటే ఇచ్చేశాడు. అపవాదిని జయించే శక్తి అట దేవుడు మనకు పుట్టుకతోటే ఇచ్చాడు. ఆ సామర్థ్యం మన అందరిలో ఉందండి, అందరిలో ఉంది. అది తీయాలి, ఆ సామర్థ్యాన్ని బయటికి తీయాలండి. దేవుడు పుట్టేటప్పుడే అపవాది శక్తులన్నిటి మీద జయించే శక్తి మనందరికి ఇచ్చాడు. సో వాటన్నిటిని కూడా మనం తీయాలి, బయటికి తీయాలి. ఆయుధాలను, ప్రార్థన అనే ఆయుధాన్ని, విశ్వాసం అనే ఆయుధాన్ని, ఉపవాసం అనే ఆయుధాన్ని, లేకపోతే విశ్వాసం అనే ఆయుధాన్ని బయటికి తీసి అపవాదిని జయించగలిగే శక్తి మనకి ఇచ్చాడు. జయించేసేయాలి. సో యోషయ్య 41వ అధ్యాయం 10వ వచనం, నీవు నా దాసుడవాన్ని నేను ఉపేక్షింపక ఏర్పరచుకొంటిననియు
నేను నీతో చెప్పి ఉన్నాను, నీకు తోడై ఉన్నాను, భయపడకుము. చూసారా అండి, దేవుడు మనకు తోడై ఉన్నాడు, భయపడకు అంటున్నాడు. సో డు నాట్ ఫియర్, డు నాట్ ఫియర్. దేని గురించి భయపడకండి, ఏ విషయంలో భయపడకండి. ఎందుకంటే ఈ విశ్వాస పోరాటంలో మనకు శ్రమలు వస్తాయి, పోరాటాలు వస్తాయి, ఇరుకులు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, అవమానాలు వస్తాయి, నిందలు వస్తాయి. కానీ భయపడద్దు, ఎందుకంటే వీటన్నిటిని తీసేసే శక్తి దేవుడికి ఉంది. సో మన అందరి ముందు ఎవరు నడుస్తున్నారు? దేవుడు నడుస్తున్నాడు. మన చెయ్యి పట్టుకొని ముందట దేవుడు నడుస్తున్నాడు. సో నేను నీతో చెప్పి ఉన్నాను, నీకు తోడై ఉన్నాను, భయపడకము. నేను నీ దేవుడనై ఉన్నాను, దిగులు పడకము. సో భయపడకండి, దిగులు పడకండి. ఎందుకంటే ఆయన దేవుడు అనేవాడు ఎప్పుడు కూడా మర్చిపోడు. దేవుడు అనేవాడు ఎప్పుడు కూడా మనల్ని వదిలిపెట్టాడు. అనేవాడు ఎప్పుడు కూడా మనల్ని నశించేలాగా చేయడండి. దిగులు పడకము, నేను నిన్ను బలపరుతును. చూసారండి, స్ట్రెంత్ ఇస్తా అంటున్నాడు, నీకు స్టెమినా, ఎనర్జీని ఇస్తా అంటున్నాడు. సో దేవుడే నీకు శక్తిని ఇస్తాడు. కానీ పోరాడే దేవుడు నువ్వే పోరాడాలి నీ సమస్యల మీద. అందుకే నీకు సమస్య వచ్చినప్పుడు ఆ సమస్యను ఎదుర్కొనే శక్తి నాకు ఇవ్వు ప్రభు అని అడగాలి. ఇప్పుడు ఎగ్జామ్కి వెళ్తున్నాడు ఒక వ్యక్తి, 10th క్లాస్ ఎగ్జామ్ రాస్తున్నాడు. ఆ వ్యక్తి ఏమడగాలి? అయ్యా నాకు ఎగ్జామ్ తీసేయని అడుగుతాడా? లేకపోతే ఈ ఎగ్జామ్ లో పాస్ అయ్యే శక్తిని నాకు ఇవ్వు ప్రభు, ఈ ఎగ్జామ్ లో ఫస్ట్ క్లాస్ పాస్ అయ్యే జ్ఞానాన్ని, విజ్డమ్ ఇవ్వు ప్రభు అని అడుగుతాడా? ఏది కరెక్ట్ ప్రేయర్ అండి? అర్థమవుతుందండి? సో మనకు శ్రమలు వస్తాయి, శ్రమలు తీసేయడం అని కాదు, ఆ శ్రమలను జయించే శక్తి నాకు ఇవ్వు ప్రభు అని అడగండి. సో మనకు కష్టాలు వస్తాయి, ఆ కష్టాలను తీసేయమని కాదు, ఆ కష్టాలను ఓవర్కమ్ అయ్యే శక్తిని నాకు ఇవ్వమని అడగండి. అంతే కదండి. ఇప్పుడు ఐఏఎస్ ఎగ్జామ్ రాసేవాళ్ళు, ఐపీఎస్ ఎగ్జామ్ రాసేవాళ్ళు, 10th క్లాస్, ఇంటర్మీడియట్, డిగ్రీ, గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్, ఏ ఎగ్జామ్ రాసే వాళ్ళు అయినా కూడా ఏమని ప్రార్థించాలి? ఈ ఎగ్జామ్ తీసే ప్రభు అని అడుగుతారా? లేకపోతే ఈ ఎగ్జామ్స్ అన్నిట్లలో నాకు అత్యధికమైన విజయాన్ని దయచే ప్రభు అడుగుతారా? ఈ ఎగ్జామ్స్ రాయగలిగే శక్తి కావాలని అడుగుతారా? ఈ ఎగ్జామ్ లో కావాల్సిన బలాన్ని, విజ్డమ్ ని, నాలెడ్జ్ ని నాకు ఇవ్వమని అడుగుతారా? ఏది అడుగుతారు? సో ప్రేయర్, అందుకే ప్రేయర్ విజ్డమ్ అంటారు దీన్ని. అందుకే మనకు విశ్వాస పోరాటంలో దేవుడు మనకి ఏమిస్తాడంటే బలాన్ని ఇస్తాడు. సో మనము పోరాడాలి వాటి మీద. నేను నిన్ను బలపరుతును, నీకు సహాయం చేయవాడని నేనే. సో నీకు సమయానికి సహాయం చేస్తాడండి దేవుడు. సో మనము పోరాడాలి. దేవుడు, నువ్వు పోరాటంలో ఓడిపోతున్నావా? దేవుడు సహాయాన్ని ఇస్తాడు, చేయందిస్తాడు. నేనే నీతి అను నా దక్షిణస్తంతో నిన్ను ఆదుకొందును. చూసారా, చెయ్యి పట్టుకొని ఆయన కృప మన మీదికి వచ్చి ఆయన చేయితోటి మనల్ని ఆదరిస్తాడండి. సో అర్థమవుతుంది కదా. అందుకే దేవుణ్ణి ఏమడగాలి మనం? ఇప్పటి ఓవర్కమ్ ఆల్ అవర్ ప్రాబ్లమ్స్. నాకున్న సమస్యలను ఓవర్కమ్ అయ్యే శక్తిని, నాకున్న బాధలను, నాకున్న అనారోగ్య సమస్యలను, ఆర్థిక సమస్యలను, కుటుంబ సమస్యలు అన్నిటిని కూడా ఓవర్కమ్ అయ్యే శక్తిని నాకు ఇవ్వు ప్రభు అని అడగండి. దేవుడు ఆ శక్తిని ఇస్తాడు, ఆ బలాన్ని ఇస్తాడు. అప్పుడు నువ్వు ఈ అపవాది శక్తులతో నువ్వు ఖండించవచ్చు, బంధించవచ్చు, వాటి మీద నీకు విజయాన్ని కలిగించవచ్చు. సో దేవుడి సహాయాన్ని పొందుకొని మనం వాడిని ఎదిరించాలండి. దేవుడి యొక్క శక్తిని మనం పొందుకొని వాడిని ఎదిరించాలండి. సో దేవుడు ఏ అద్భుతం చేయాలన్నా మానవుడి ద్వారానే చేస్తాడు, మనిషి ద్వారానే చేస్తాడు. డైరెక్ట్ గా ఆయన చేయలేడండి. ఎందుకంటే 430 సంవత్సరాలు బానిసగా ఉన్న వ్యక్తులను దేవుడు డైరెక్ట్ విడిపించవచ్చు కదా. ఎందుకు? మోషేతో మాట్లాడి మోషే ద్వారా విడిపించాడు. సో అలా ఉంటుంది దేవుడి యొక్క క్రియలు. మానవుడి ద్వారా అద్భుతాలు చేస్తాడు, మానవుడి కోసం అద్భుతాలు చేస్తాడు, మానవుడి వల్ల అద్భుతాలు చేస్తాడు. అలా ఉంటుంది దేవుడి యొక్క మిరాకిల్స్. కాబట్టి నీ ద్వారా కూడా దేవుడు నీ అపవాది శక్తులను ఖండించే శక్తిని దేవుడు నీకు ఇస్తాడు, బలపరుస్తాడు నిన్ను. సో గాడ్ విల్ గివ్ ద స్ట్రెంగ్త్, స్టెమినా, ఎనర్జీ. గాడ్ విల్ హెల్ప్ యూ, గాడ్ విల్ గివ్ ద రైట్ గైడెన్స్, రైట్ డైరెక్షన్స్. సో అలా ఉంటుంది. సో దేవుడిది ఎప్పుడైనా కూడా. సో చూద్దాము, ముందడికి వెళ్ళిపోదాం. నిన్ను బలపరుస్తాను, నీకు సహాయం చేస్తాను అంటున్నాడు. సో యుద్ధము నీదే అండి. సో దేవుడి సహాయం పొందుకొని మీ యుద్ధాన్ని మీరే చేసుకోవాలి, మీ శ్రమల మీద, మీ పోరాటాల మీద. అందుకే నేను చెప్తాను, ఎండ్ ఆఫ్ ది డే పనిచేసేది మీ విశ్వాసమే పనిచేస్తుంది. సో అందుకే ప్రేయర్ లో వీక్ ఉండదు ఎప్పుడైనా. వెన్ యు ఆర్ వీక్ ఇన్ ప్రేయర్, సో అప్పుడు ఈ అపవాది ఆపోజిట్ డైరెక్షన్ లో ఎక్కువగా లేస్తాడు. సో ప్రేయర్ లో ఎప్పుడు కూడా వీక్ గా ఉండద్దండి. ఓపిక తెచ్చుకొనైనా ప్రార్థించాలి, ఓపిక తోటైనా ప్రార్థించాలి. సో ఒక్క 2 నిమిషాల ప్రార్థన కూడా ఒక్కొక్కసారి జవాబిస్తుంది అండి. ఒక 5 నిమిషాల ప్రార్థన కూడా ఒక్కొక్కసారి జవాబిస్తుంది. అందుకే డోంట్ అండర్ ఎస్టిమేట్ యువర్ ప్రేయర్. ఆ ప్రేయర్ ని అండర్ ఎస్టిమేట్ చేయొద్దు. సో నీ మీద కోపపడిన వారందరూ సిగ్గుపడి విస్మయం ఉందరు. అంతే నీకు విజయాన్ని ఇస్తా అంటున్నాడు. నీకు ఆపోజిట్ డైరెక్షన్ లో లేస్తున్న మనుషులు కావచ్చు, అపవాది క్రియలు కావచ్చు, వాటన్నిటి మీద నీకేం చేస్తా అంటున్నాడు? దేవుడు విజయాన్ని ఇస్తా అంటున్నాడు. నీతో వాదించి వారు మాయమై నశించి పోదురు. సో ఇలా ఉంటుంది అన్నట్టు.
ఫాస్టింగ్ ప్రేయర్ లో అన్ని మాయమైపోతాయి, అన్ని నశించిపోతాయి. సో సిగ్గుపడతారు, మనల్ని వెనకాల తిట్టిన వాళ్ళు, అవమానించిన వాళ్ళు. అందుకే శక్తి పొందుకోండి, దైవ శక్తిని నుంచి పొందుకోండి. అందుకే ఈ 100 days ఫాస్టింగ్ ప్రేయర్ లో ఒకటే గోల్ ఉండాలి, దేవుడి యొక్క శక్తితో నింపబడాలి, దేవుడి యొక్క ఆత్మతో నింపబడాలి, దేవుడి యొక్క బలముతో, దేవుడి యొక్క జ్ఞానముతో, దేవుడి యొక్క వాక్యముతో, దేవుడి యొక్క మనస్సుతో, దేవుడి యొక్క లక్షణాలతో నింపబడాలని ప్రార్థించండి. ఈ ఫాస్టింగ్ ప్రేయర్ లో ఎక్కువసేపు దేవుడితో గడపాలని ప్రార్థించండి. అప్పుడు మీకు ఆటోమేటిక్ గా శక్తి వచ్చేస్తుంది. అప్పుడు నీ చుట్టుపక్కల ఉన్న సమస్యలన్నీ కూడా పరిష్కారం దొరుకుతుంటది, వేస్ క్లియర్ అవుతుంటాయి, వేస్ క్లియర్ అవుతాయి. ఎవ్రీ బ్లాక్డ్ రోజ్ విల్ బి అన్బ్లాక్డ్, ఎవ్రీ బ్లాక్డ్ బ్లెస్సింగ్స్ విల్ బి అన్బ్లాక్డ్. ఎందుకంటే ఇన్ని సంవత్సరాలు మనం ప్రేయర్ లో వీక్ ఉండడం వల్లనే ఇవన్నీ పొందుకోలేకపోయాము. సో ప్రేయర్ వీక్ లో ఉన్నాం అనుకోండి, పవర్టీ వస్తుంది. గుర్తుపెట్టుకోండి, మనం ప్రేయర్ చేసుకోకపోతే పవర్టీ వస్తుంది, ప్రేయర్ చేసుకోకపోతే మెంటల్ టెన్షన్స్ వస్తాయి, ప్రేయర్ చేసుకోకపోతే ఇంట్లో డిస్టర్బెన్సెస్ వస్తాయి, ప్రేయర్ చేసుకోకపోతే దారి తప్పిపోతాము. సో ప్రేయర్ వల్ల సమస్తం ఒక గాడిలోకి వస్తుంది, ప్రేయర్ వల్ల మనుషులు మారుతారు, ప్రేయర్ వల్ల పరిస్థితులు మారుతాయి, ప్రేయర్ వల్ల మనకున్న సమస్యలు మారుతాయి, శ్రమలు పోరాటాలు మారుతాయి. సో అన్ని కూడా మనకు ఫేవరబుల్ అవుతాయి ప్రేయర్ వల్ల. అదే ప్రేయర్లెస్ లైఫ్ వల్లనే మనిషి తప్పిపోతాడు. ప్రేయర్లెస్ లైఫ్ వల్ల పవర్టీ వస్తుంది, సిక్నెస్ వస్తుంది, వీక్నెస్ వస్తుంది. ప్రేయర్లెస్ లైఫ్ వల్ల మనము బలహీనులం అవుతాము. కాబట్టి డోంట్ నెగ్లెక్ట్ యువర్ ప్రేయర్ లైఫ్. ఓకే, యోషయ 41:12 నీతో కలహించు వారిని నీవు వెతుకుదువు గాని వారిని కనుగొనలేకపోదువు. సో యూ విల్ గో టు నెక్స్ట్ లెవెల్. అంటే నువ్వు ఒక లెవెల్ నుంచి ఇంకో లెవెల్కి వెళ్తావు ఫాస్టింగ్ ప్రేయర్స్ లో. నిన్ను గొడవ పెట్టే వాళ్ళు, నిన్ను హింసించే వాళ్ళు, నిన్ను బాధ పెట్టే వాళ్ళు నీకు దూరం అయిపోతారు. అంటే వాళ్ళకంటే నువ్వు నెక్స్ట్ లెవెల్కి వెళ్తావు, వాళ్ళ హైట్స్ కంటే నువ్వు ఇంకా నెక్స్ట్ హైట్ కి వెళ్తావు. వారిని కనుగొనలేకపోదు, నీతో యుద్ధము చేయవారు మాయమైపోదురు, అబావులగుదురు. చూసారండి, మనతో యుద్ధం చేయవారట మాయమైపోతారట. అబావులు అంటే ఇక కనబడకుండా పోతారు. మనకు యుద్ధము ఒకటే గుర్తుపెట్టుకోండి, మన యుద్ధము మన శ్రమల మీద, మన పోరాటాల మీద, మన ఇరుకుల మీద, మన ఆర్థిక సమస్యల మీద, కుటుంబ సమస్యల మీద, మన యొక్క శారీరక సమస్యల మీద మన యుద్ధం అండి. ఏదో ఇంటి పక్కడితోటో ఇంటి ముందటోళ్ళతో కాదు, మన యుద్ధము అపవాది మనుషులతోటి యుద్ధము. సో అవన్నీ కూడా మాయమైపోతాయండి ఫాస్టింగ్ ప్రేయర్స్ లో, అంత పవర్ ఉంటుంది. సో సారీ నీతో యుద్ధము చేయవారు మాయమైపోదురు, అబావులగుదురు. సో ఏ శత్రువు కూడా మన ముందు నిలబడలేడు, ఏ క్రియలు కూడా మన ముందు నిలబడలేవు. సో ఇప్పుడు అర్థమవుతుందా మనకు ఓవర్కమ్ అయ్యే శక్తి ఎలా వస్తుందో, ఓవర్కమ్ కావడానికి దేవుడు బలాన్ని ఇస్తాడు. సో యూజ్ ఇట్ ప్రాపర్లీ, యూజ్ చేసుకోండి ఈ ఆపర్చునిటీ. సో అందరిలో సామర్థ్యం ఇస్తాడు దేవుడు, పక్షపాతి కాదు. అందరిలో బలాన్ని ఇస్తాడు, పక్షపాతి కాదు. అందరికీ సహాయం చేస్తాడు దేవుడు, పక్షపాతి కాదు. ఎవరు ఎక్కువసేపు గడుపుతారో వాళ్ళకు దైవ సహాయము ఎక్కువగా దొరుకుతుంది. ఎవరైతే ఎక్కువసేపు ప్రార్థనలో గడుపుతారో వాళ్ళకు శత్రువుల మీద యుద్ధము చేయడానికి అధికారము దొరుకుతుంది. కాబట్టి ఇప్పుడు మన వెనకాల ఎంతో మంది నిందించారు, అవమానించారు. ఈ ఫాస్టింగ్ పీరియడ్ లో అవి కూడా కొట్టుకుపోతాయండి. నీ గురించి చెడ్డగా మాట్లాడే వాళ్ళు అవన్నీ కూడా వెనుకకు వెళ్ళిపోతాయి. నిన్ను అవమానించిన వాళ్ళు అవన్నీ కూడా వెనుకకు వెళ్ళిపోతాయి. అందుకే మోస్ట్ పవర్ఫుల్ పీపుల్ ఆన్ ద ఎర్త్ ఫాస్టింగ్ ప్రేయర్ పీపుల్ అండి. ఫాస్టింగ్ ప్రేయర్ చేసే వాళ్ళు మోస్ట్ పవర్ఫుల్, మోస్ట్ డేంజరస్ పీపుల్ టు ఎనిమీ. సో అపవాదికి మోస్ట్ డేంజరస్ పీపుల్ ఫాస్టింగ్ ప్రేయర్ చేసే వాళ్ళు. నీ దేవుడైన యెహోవాకు నేను భయపడకుము, నేను నీకు సహాయము చేసేదనని చెప్పుచు నీ కుడి చేతిని పట్టుకొనిచున్నాను. చూసారా, ఈజ్ హోల్డింగ్ అవర్ రైట్ హ్యాండ్ అండి, ఈజ్ హోల్డింగ్ అవర్ రైట్ హ్యాండ్. భయపడకు అంటున్నాడు, నీకు సహాయం చేస్తాను, ఐ విల్ హెల్ప్ యూ, డు నాట్ ఫియర్, డు నాట్ వర్రీ అంటున్నాడు దేవుడు. నీ చేయి పట్టుకొని ఉంటున్నాడు. చూసారండి, ఇవన్నీ కూడా మనం అధిగమించాలంటే దేవుడి సహాయంతో అధిగమించాలండి, దేవుడి సహాయంతో అధిగమించాలి. నువ్వు ప్రార్థన చేయకుండా దేవుడి సహాయాన్ని పొందుకోలేవు, ప్రార్థన చేసుకోకుండా దేవుడి యొక్క శక్తిని పొందుకోలేవు, నీవు సమాధానం పొందుకోలేవు, సాక్ష్యాన్ని పొందుకోలేవు, నువ్వు ఆ సిక్నెస్ ని తీసుకేసుకోలేవు, నీ భర్తను మార్చుకోలేవు, నీ భార్యను మార్చుకోలేవు, నీ పరిస్థితులను మార్చుకోలేవు, నీ యొక్క అపవాది క్రియల నుంచి విడుదల పొందుకోలేవు. ఇవన్నీ ఫాస్టింగ్ ప్రేయర్ వల్లనే సాధ్యమవుతాయండి. ఆ ప్రేయర్స్ లోనే ఇవన్నీ కొట్టుకొని వెళ్ళిపోతాయి. అందుకే చెప్తున్నాను, ప్రేయర్ లో వీక్ ఉన్నవా పవర్టీ వస్తుంది, ప్రేయర్ లో వీక్ ఉన్నవా సిక్నెస్ పెరుగుతుంది, మెంటల్ డిస్టర్బెన్సెస్ పెరుగుతుంది, ఫైనాన్షియల్ డిస్టర్బెన్సెస్, హెల్త్ డిస్టర్బెన్సెస్ పెరుగుతుంది, కుటుంబంలో శాంతి సమాధానం ఉండదు, మొత్తము డార్క్నెస్ వచ్చేస్తుంది ప్రేయర్. వెన్ యూ స్టార్ట్ ప్రేయింగ్,
డార్క్నెస్ విల్ టర్న్ టు లైట్. సో యేసు ప్రభు వారు ప్రార్థించగానే నీళ్లు ద్రాక్షరసంగా మారాయి. సో అలాగే మనము ప్రార్థిస్తున్నప్పుడు కూడా మన కష్టాలు సుఖాలుగా మారాలంటే, మన నష్టాలు లాభాలుగా మారాలంటే, మన అపజయాలు విజయాలుగా మారాలంటే, అది ప్రేయర్ అనే విపన్ మనకి ఇచ్చేసాడు దేవుడు. దేవుడు ఒకటే అంటాడు, నీకు ఇచ్చేసాను రా, నువ్వే పోరాడు, నువ్వు పోరాడు, నీ లోపల శక్తి ఉంది, నీ లోపల బలం ఉంది, నీకే ఆయుధాలు ఇచ్చేసాను. ఉపవాసం అనే ప్రార్థన అనే ఆయుధము, వాక్యం అనే ఆయుధము, విశ్వాసం అనే ఆయుధాన్ని నీకు ఎప్పుడో ఇచ్చేసాను, నువ్వే పోరాడుకో, వాటిని ఉపయోగించుకో అంటాడు. మనందరికి ట్రైనింగ్ ఇచ్చేసి దేవుడు యుద్ధ భూమిలో నిలబెట్టాడండి. ఆ యుద్ధంలో మనం గెలవాలి అంటే మనకు ఉన్న ఈ ఆయుధాలను బయటికి తీయాలి. ఇప్పుడు నేనే ట్రైన్ అయ్యాను ఒక యుద్ధం చేయడానికి. నేను ఆర్మీలో జాయిన్ అయ్యాను, ఫర్ ఎగ్జాంపుల్ ఆర్మీలో జాయిన్ అయ్యాను అనుకోండి. వాళ్ళు నాకు ట్రైనింగ్ ఇస్తారు, ఎలా పాకాలి, ఎలా ఎగరాలి, ఎలా దూకాలి, గన్ ఎలా షూట్ చేయాలి, శత్రువు వస్తే ఎలా బుల్లెట్ ని ఫైర్ చేయాలి, లేకపోతే ఒక చాక్ ఇస్తారు, దాంతో ఎలా నువ్వు పోరాడాలి. ఇవన్నీ ఇచ్చేసి రేపు యుద్ధం ప్రకటించినప్పుడు వాళ్ళు వదిలేస్తారా లేదా? యుద్ధ భూమిలోకి వదిలేసి నువ్వే పోరాడు, ఎప్పుడు గన్ను వాడాలో అప్పుడు గన్ను వాడు, ఎప్పుడు ఫైర్ వాడాలో ఫైర్ వాడు, ఎప్పుడు చాకు వాడాలో కత్తి వాడాలో అప్పుడు కత్తి వాడు అని చెప్తారు. ఎప్పుడు పాకాలో, ఎప్పుడు దూకాలో, ఎప్పుడు ఎగరాలో అవన్నీ కూడా నువ్వే చేయాలని ఆ యుద్ధ భూమిలో నింపేస్తాడు. కానీ మనము యుద్ధం చేయాలి కదా. సో అలాగే ఈ యుద్ధము మనది, మనం చేయాలి. అంతేగా ఈ శ్రమల మీద మనం యుద్ధం చేయాలి, ఈ పోరాటాల మీద మనం యుద్ధం చేయాలి. అందుకే దేవుడి శక్తి, దేవుడి యొక్క సహాయం పొందుకున్నప్పుడు వీటన్నిటిని కూడా ఫేర్ అవుట్ చేయొచ్చు, వీటన్నిటిని కూడా నల్లిఫై చేయొచ్చు. సో నీకు సహాయం చేసేదాన్ని చెప్పొచ్చు, నీ కుడి చేతిని పట్టుకొంచున్నాను. ఈ భూలోకంలో అత్యధికమైన విజయవంతులంతా ప్రార్థన పరులే అండి. ప్రార్థన పరులే అన్ని విషయాలలో విజయాన్ని పొందుకుంటారండి. శ్రమల మీద విజయాన్ని, శత్రువుల మీద విజయాన్ని, ఆర్థిక సమస్యల మీద, శ్రమల మీద, పోరాటాల మీద, అన్నిటి మీద విజయాన్ని పొందుకునేది ప్రార్థన వల్లనే అండి. సో ప్రార్థన వల్ల యుద్ధాలు ఆగిపోతాయి, ప్రార్థన వల్ల గవర్నమెంట్లు మారిపోతాయి, ప్రార్థన వల్ల రాజులు మారిపోతారు. సో అంత పవర్ ఉంటదండి ప్రేయర్ కి. సో అందుకే డోంట్ లిమిట్ యువర్ ప్రేయర్, యూ కెన్ ప్రే ఫర్ యువర్ నేషన్స్ ఆల్సో. నీ నేషన్స్ గురించి కూడా ప్రార్థించండి. సో ఎఫెసీలకు రాసిన 6వ అధ్యాయం 11వ వచనం చూడండి, మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతునగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచనమును ధరించుకొనుడి. సో చూసారా, అపవాది తంత్రములు, అపవాది 10,000 తంత్రాలు, 20,000 తంత్రాలు మన మీద కలిగి ఉంటాడండి. ఎదిరించుటకు శక్తిమంతుడట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచనమును ధరించుకొనుడి. సో దేవుడు ఇచ్చేశాడు ఆ సర్వాంగ కవచనమే ఫాస్టింగ్, ఆ సర్వాంగ కవచనమే ప్రేయర్, ఆ సర్వాంగ కవచనమే వర్షిప్, ఆ సర్వాంగ కవచనమే విశ్వాసము, ఫెయిత్. ఇవన్నీ కవచనాలు దేవుడు మనకి ఇచ్చేసాడండి. వీటన్నిటిని మనం ఏం చేయాలి? ఓవర్కమ్ కావాలి, ధరించుకోవాలి, వాటన్నిటిని యూజ్ చేయాలి. అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతుడట్లో దేవుడిచ్చు సర్వాంగ కవచనమును ధరించుకోండి అంటే మీరే ధరించుకోమంటున్నాడు. ఇక్కడ దేవుడు చేస్తా అంటున్నాడా, మనిషి చేయాలంటున్నాడా? మనిషే చేయాలి, మనిషి పోరాటం చేయాలి. ఆ మనిషి పోరాటం చేయడానికి దేవుడు శక్తినిస్తాడు. మనిషి అపవాదిని ఎదిరించాలి, ఆ మనిషిని అపవాది ఎదిరించడానికి దేవుడు మనిషికి శక్తినిస్తాడు. సో చూసారా, అపవాదిని ఎదిరించే శక్తి నీకుంది, నిన్ను ఎదిరించే శక్తి అపవాదికి లేదు. ఎప్పుడైతే ఈ సర్వాంగ కవచనాలు ధరించుకుంటావో అప్పుడు మిగిలిన అన్ని ఫేర్ అవుట్ అయిపోతాయి. ఏలైనగా మనం పోరాడుతున్నది శరీరులతో కాదు కానీ ప్రధానులతోనూ, అధికారులతోనూ, ప్రస్తుత అంధకార సంబంధములతో, లోకనాథులతో, ఆకాశ మండలమున్న దురాత్మల సమూహములతో పోరాడుతున్నాము. అంటే మనము మనుషులతో పోరాడట్లేదండి. మనందరికీ ఒకటే ఒక శత్రువు, లూసిఫర్ ఈజ్ అవర్ ఎనిమీ. ఎవ్రీబడి, ఇప్పుడు నీ జీవితంలో అయినా, నా జీవితంలో అయినా, ఈ భూలోకంలో ఎవరికైనా కూడా ఎనిమి ఇంటి పక్కడో, ఇంటి ముందటోడో, ఇంటి పైనడో కాదు. లూసిఫర్ ఈజ్ అవర్ ఎనిమీ. సో ఆ ఎనిమిని పోరాడాడంటే వాడు డార్క్నెస్, వాడు ఒక స్పిరిట్, వాడు ఒక ఆత్మ, కంటికి కనపడాడు. సో వాడితో పోరాడాలంటే మనకు కూడా దేవుడు పరిశుద్ధాత్మను పెట్టాడు. ఒక ముళ్ళుని ముళ్ళుతోటే తీయాలి, ఒక వజ్రాన్ని వజ్రానితోటే కోయాలి అన్నట్టుగా మనకు దేవుడి యొక్క ఆత్మ మన లోపల ఉంది. ఎందుకంటే అపవాది ఆత్మ, వాడు ఒక డార్క్నెస్ స్పిరిట్, వాడు ఆత్మ. కాబట్టి ఆ ఆత్మను ఎదిరించాలంటే దేవుడు మనకేమిచ్చాడు? పరిశుద్ధాత్మనిచ్చాడు. ఆత్మ సహాయంతో మనం వాడిని ఎదుర్కోవాలి. మన పోరాడుతున్నది శరీరులతో కాదు, ప్రధానులతో, డార్క్నెస్ స్పిరిట్స్ తో, అంధకార శక్తులతో, ప్రస్తుత అంధకార సంబంధుల, లోకనాథులతో, ఆకాశ మండలం ఉన్న దురాత్ముల సమూహములతోను. చూసారా, దురాత్ముల సమూహం అంటే 1000, 2000, 10,000, 20,000 వాటిని సమూహం అంటారు. వీటితో పోరాడుతున్నామండి.
అందుకే వీటి వల్ల మనకు ఈ సిక్నెస్ వస్తున్నాయి, వీటి వల్ల మనకు శ్రమలు పోరాటాలు వస్తున్నాయి, వీటి వల్ల మనకు మెంటల్ డిస్టర్బెన్సెస్ అన్ని వస్తున్నాయి, అపజయాలు వస్తున్నాయి, ఆటంకపరుస్తుంటారు. సో ఈ సమూహంతో పోరాడాలంటే ఫాస్టింగ్ ప్రేయర్ మళ్ళీ అదే ఆయుధము. సో వీటిని జయించాలంటే ఫాస్టింగ్ ప్రేయర్. చూసారండి, ఓవర్కమ్ కావాలంటే మనం ఈ ఫాస్టింగ్ ప్రేయర్ చాలా చాలా ఇంపార్టెంట్. అధిగమించడం అనండి. అందుకే దేవుని అడగండి, లార్డ్ గివ్ మీ ద పవర్ టు ఓవర్కమ్ ఆల్ మై battles, overcome all my problems, overcome all my situations, overcome all my circumstances. I want to overcome all of them. Give me the power, my Lord. Give me the energy, my Lord. Then God will release the power to your body. God will release the energy to your body. And through that energy, through that prayer, through that energy, you will pray to God. Then everything will be washed out. అప్పుడన్నీ కూడా వెగిరిపోతాయండి. ఒకటి చెప్పాలండి, 10,000 అపవాది శక్తులు తిరగబడ్డా నువ్వు ఒక్కరోజు ఫాస్టింగ్ ప్రేయర్ చేస్తే తెగిపోతాయండి. నీ మీద 20 సంవత్సరాల నుంచి అపవాది నీకు విరోధంగా ఎన్ని పన్నాగాలు పన్నాడో, నువ్వు కంటిన్యూస్ గా ఒక 100 days 40 days ఫాస్టింగ్ చేసావా, ఆ 20 సంవత్సరాల అపవాది క్రియలు అన్ని కూడా తెగ్గొట్టొచ్చండి. సో ఇప్పటి నుంచి మన ఎనిమి ఎవరు? లూసిఫర్ ఈజ్ అవర్ ఎనిమి. ఓకే, అండ్ వాడు కనపడే శక్తితో మనం యుద్ధం చేయాలి. అంటే నీ ప్రార్థన నీ కంటికి కనపడకపోవచ్చు, కానీ నువ్వు ప్రార్థిస్తున్నప్పుడు ఎవ్రీ డార్క్నెస్ విల్ బి టర్న్ టు లైట్, ఎవ్రీ ఈవిల్ ప్లాన్స్ విల్ బి డిస్ట్రాయ్. ప్రతి ఒక్క ఈవిల్ ప్లాన్, ప్రతి ఒక్క డెవిల్ ప్లాన్ విల్ బి డిస్ట్రాయ్. సో వెన్ యూ స్టార్ట్ ప్రేయింగ్, సో ఆ ఇంటెన్షన్ తో ప్రేయర్ చేయండి. సో నిన్ను ఎదుర్కొనే శక్తి అపవాదికి లేదు, గుర్తుపెట్టుకోండి. మనకే అపవాదిని ఎదుర్కొనే శక్తి దేవుడు ఇచ్చేశాడు. అందుచేత మీరు ఆపద్దినమందున వారిని ఎదురించుటకు సమస్తమును నెరవేర్చిన వారై నిల్వబడుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచనమును ధరించుకొనుడి. సో దేవుడిచ్చిన సర్వాంగ కవచనాలు ధరించుకోవాలి. వాక్యము ఒక కవచనము, ప్రార్థన ఒక కవచనము, ఉపవాసం ఒక కవచము, విశ్వాసం ఒక కవచము. ఇవన్నిటిని ధరించుకొని వాటిని ఆపద్దినమందున ఎదిరించుటకు. సో దేవుడు నువ్వే ఎదిరించమంటున్నాడు. నీకు కవచాలు ఇచ్చేశాను, నీకు ఆయుధాలను ఇచ్చేశాడు. సో ఈ యుద్ధము నీది, ఈ యుద్ధంలో ఓడిపోకుండా చూసుకునే బాధ్యత నాది. ఈ యుద్ధంలో నీకు సహాయం చేస్తాను, నీ యుద్ధంలో నేను సహాయం చేస్తాను. నువ్వు మొదలుపెట్టు, యుద్ధం చేయడం మొదలుపెట్టు. ప్రార్థించడం మొదలు పెట్టడమే యుద్ధం చేయడం అండి. సో ఎలా ఉండాలంటే, ప్రార్థిస్తే నాన్ స్టాప్ గా 2 to 3 hours నాన్ స్టాప్ గా ప్రేయర్ చేస్తే ఆ అపవాది శక్తులన్నీ వెళ్ళిపోవాలి. ఇక్కడ నుంచి మీ కుటుంబాన్ని వదిలేసి వెళ్ళిపోవాలి. అలా ప్రార్థించాలి. మీ మనసుని, మీ ఆలోచనలు అన్నిటిని వదిలేసి వెళ్ళిపోవాలి. అలాగా ప్రార్థించాలి. టైం తీయండి, దేవుడికి టైం తీయండి. దేవుడిచ్చి సర్వాంగ కవచనాన్ని ఉపయోగించాలి. మనం ప్రేయర్ చేయనంత వరకు దేవుడు కూడా అద్భుతాలు చేయలేడు. మనం ప్రేయర్ చేయనంత వరకు దేవుడు కార్యాలు చేయలేడు. మనం ప్రేయర్ చేయనంత వరకు దేవుడు సాక్ష్యాలను ఇవ్వలేడు. మనం ప్రేయర్ చేయనంత వరకు మన స్థితులు మారాయి, మన పరిస్థితులు మారాయి, మన యొక్క కష్టాలు మారాయి. సో ఇలా మీరు ప్రేయర్ లో వీక్ ఉన్నారని దేవుడు ఈ ఆన్లైన్ ప్రేయర్ మీటింగ్ ద్వారా మీకు ప్రేయర్ సపోర్ట్ ని ఇస్తున్నాడు దేవుడు. కాబట్టి యూజ్ ఇట్. ఇంటి పని ప్రతిరోజు ఉండేదే, వంట పని ప్రతిరోజు ఉండేదే, ఫోన్ లో ముచ్చట్ల ప్రతిరోజు ఉండేదే. సో వీటన్నిటిని పక్కకు పెట్టేసి, అంటే తినద్దని అనట్లేదు, చేసుకోండి, పని చేసుకోండి, కానీ 24 గంటల్లో కనీసం ఒక 6-7 గంటలన్నా ఈ ఫాస్టింగ్ ప్రేయర్స్ లో స్పెండ్ చేయడానికి ప్రయత్నించండి. సో దేవుడు అప్పుడు నీకు ఇంకా ఎక్కువ శక్తినిస్తాడు. నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకుగా ఉండుడి. సో బీ అలర్ట్ ఇన్ ప్రేయర్స్. సో నెవర్ గివ్ అప్ యువర్ ప్రేయర్స్. ప్రేయర్ ఎప్పుడు కూడా గివ్ అప్ ఉండద్దండి. ప్రేయర్ ఎప్పుడు కూడా గివ్ అప్ ఉండదు. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మింగుదునా అని వెతుకుచూ తిరుగుచున్నాడు. చూసారా, ఇప్పుడు ఆకలితో ఉన్న సింహము ఎప్పుడైనా కూడా బయటికి వచ్చిందంటే అది ఎక్కడెక్కడ మేక దొరుకుతుందా, ఎక్కడెక్కడ జింక పిల్ల దొరుకుతుందా, ఎప్పుడెప్పుడు తిందామా అని చూస్తాడు. అట్లాగే అపవాది కూడా మనల్ని ఎప్పుడు మింగివేద్దామా, మనల్ని ఎప్పుడు నశింప చేద్దామా, మనల్ని ఎప్పుడు ఓడిపోయేలాగా చేద్దామా, మనకెప్పుడు సిక్నెస్ తీసుకొద్దామా, వీక్నెస్ తీసుకొద్దామా అని ఎప్పుడు కూడా ఎదురు చేస్తుంటాడు. బట్ మన ప్రేయర్స్ వల్ల వాటన్నిటిని కూడా జయించే శక్తి మనకుంది. సో నిబ్బరమైన బుద్ధి గల వారే మెలుకగా ఉండి, మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మింగుదునని వెతుకుచూ తిరుగుచున్నాడు. సో గర్జించు సింహం వలె వెతుకుతున్నాడట ఎవరిని మింగుదునా అని. అది మనమే కావచ్చు, మన కుటుంబాలే కావచ్చు. అందుకే ప్రొటెక్ట్ యువర్ ఫ్యామిలీ విత్ యువర్ ప్రేయర్స్. సో అప్పుడు దేవుడి యొక్క ఫైర్, దేవుడి యొక్క ఏంజిల్స్ రిలీజ్ అవుతాయి. అప్పుడు ఎవడు కూడా మన మీద దాడి చేయడానికి వీల్లేదు. ఇప్పుడు అర్థమవుతుందా అండి?
సో నీకు ఓవర్కమ్ అయ్యే శక్తి ఉంది. ఓవర్కమ్. అందుకే ఈ రోజు నుంచి అడగండి దేవుణ్ణి, లార్డ్ ఐ వాంట్ టు ఓవర్కమ్ ఆల్ మై సిచ్యువేషన్స్, ఆల్ మై సర్కమ్స్టాన్సెస్, ఆల్ మై ప్రాబ్లమ్స్. గివ్ మీ ద ఎక్స్ట్రా పవర్, గివ్ మీ ద ఎక్స్ట్రా ఎనర్జీ, గివ్ మీ ద ఎక్స్ట్రా అనాయింటింగ్, ఓవర్కమ్ ఆల్ మై ఎనిమీస్. ఆ ఎనిమీస్ మీద యుద్ధము చేయడానికి నాకు శక్తినివ్వు ప్రభు అని అడగండి దేవుని. దేవుడిస్తాడు. నాకు ఏ కష్టం వచ్చినా దాన్ని జయించే శక్తినివ్వు ప్రభు అనివ్వండి. అంతేగాని కష్టం రాకుండా ఉండొద్దని ప్రార్థించద్దు. అవి వస్తాయి, 100% వస్తాయి. ఏ కష్టం వచ్చినా కూడా జయించే శక్తిని, ఏ ఏ ప్రాబ్లం వచ్చినా జయించే శక్తిని, ఏ ఎదురు గాలి వచ్చినా జయించే శక్తిని ఇవ్వమని అడగండి. ఇప్పుడు పక్షిరాజు ఉన్నాడు కదా, ఈగలు, ఎదురుగా ఎంత గాలి వస్తే అంత బలంగా వెళ్తుంటదండి, అంత బలంగా ముందడికి వెళ్తుంటది, భయపడదు, మోస్ట్ హైకి వెళ్ళి ప్రయాణిస్తూ ఉంటది. అందుకే మనం కూడా భయపడద్దు, శ్రమలకు పోరాటాలకు భయపడద్దు. ఎందుకంటే గాడ్ గివెన్ ద అథారిటీ, గాడ్ గివెన్ ద విపన్స్, మనందరికి విపన్స్ ఇచ్చేసాడు, పుట్టుకతోటే ఇచ్చేసాడు. యూజ్ ఇట్ ప్రాపర్లీ అండ్ ఓవర్కమ్ ఆల్ యువర్ ప్రాబ్లమ్స్. సో నేను ఎంత చెప్పినా కూడా ఎండ్ ఆఫ్ ది డే పనిచేసేది మీ విశ్వాసమే. మీ ప్రేయరే మీకు సమాధానాన్ని ఇస్తుంది, మీ విశ్వాసమే మీకు పని చేస్తుందండి. లోకమందున్న మీ సహోదరులందు ఈ విధమైన శ్రమలు నెరవేర్చున్నవని ఎరిగి విశ్వాసమందు స్థిరులై వారిని ఎదురించుడి. చూసారా అండి, విశ్వాసంలో స్థిరంగా ఉండాలి, వాడిని ఎదురించుడి. సో అందరికీ శ్రమలు, అందరికీ పోరాటాలు వస్తాయి. సో విశ్వాసం అనే ఖడ్గము అండ్ ఉపవాసం అనే ఖడ్గము, ప్రార్థన అనే ఖడ్గము, వాక్యం అనే ఖడ్గాన్ని పట్టుకొని మనము దేవుడి సహాయాన్ని పొందుకొని వీటన్నిటిని కూడా ఓవర్కమ్ కావచ్చు. సో ఇప్పుడు అర్థమవుతుందా? ఇప్పటి వరకు కొన్ని విషయాలలో మనం ఎందుకు ఓవర్కమ్ కాలేకపోతున్నాము? ప్రార్థన జీవితం లేకపోవడం వల్ల, ప్రార్థన చేసుకోకపోవడం వల్ల. సో అందుకే మనం కొన్ని విషయాలలో జయించలేకపోతున్నాము. సో ప్రార్థన చేసుకోండి, జయించండి. ఆ ఓవర్కమ్ అయ్యే కెపాసిటీ అందరి లోపల ఉంది. తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మును పిలిచిన సర్వకృపాధినాయకు దేవుడు. సో దేవుడు మనందరినీ పిలుచుకున్నాడు ఆయన నిత్య మహిమ కోసము. కొంచెం కాలము మీరు శ్రమ పడిన పిమ్మట తానే మిమ్మును పూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరచును. కొన్ని శ్రమలు వస్తాయి, డోంట్ వరీ. దానివల్ల మనకు స్ట్రెంగ్త్ పెరుగుతుంది, స్టెమినా పెరుగుతుంది, ఎనర్జీ పెరుగుతుంది. దానివల్ల మనకు విశ్వాసం పెరుగుతుంది, దానివల్ల మనకు ప్రేయర్ లైఫ్ మెరుగు అవుతుంది, స్పిరిచువల్ గా స్ట్రాంగ్ అవుతాము. స్థిరపరిచి బలపరచును. అంతే కదండి. ఇప్పుడు ఒక పిల్లోడికి ఎగ్జామ్ పెట్టకపోతే వాడి లోపల ఎంత సామర్థ్యం ఉన్నదో ఎలా తెలుస్తుంది? అందుకే ఈ శ్రమలు కూడా మన సామర్థ్యం ఎంత ఉందో తెలియడానికే శ్రమలు వస్తాయి, మన సామర్థ్యాన్ని పెంచడానికే శ్రమలు వస్తాయి, మన సామర్థ్యంలో ఇంకా నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళడానికే శ్రమలు వస్తాయి, మనల్ని బలపరచడానికి, మనల్ని మహిమపరచడానికి, మన లోపల శక్తి పెరగడానికే ఆ పరీక్షలు వస్తుంటా ఉంటాయి. అందుకే దేవుడు దాన్ని స్థిరపరిచి బలపరుస్తాడు. విశ్వాస సంబంధమైన మంచి పోరాటము పోరాడము. సో విశ్వాస సంబంధమైన మంచి పోరాటము పోరాడాలి, నిత్య జీవము చేపట్టము. దాన్ని పొందుటకు నీవు పిలువబడిన అనేక సాక్షులేదట మంచి ఒప్పుకోలు ఒప్పుకొంటివి. సో మంచి పోరాటం పోరాడాలని, మనందరిది కూడా పోరాటము, విశ్వాస సంబంధమైన పోరాటం. ఈ పోరాటంలో విశ్వాసాన్ని కోల్పోద్దు, ప్రార్థన జీవితానికి దూరం కావద్దు, వాక్యం చదవడానికి వీలు దూరం కావద్దు, ఉపవాసాలు చేయడానికి దూరం కావద్దు. సో ఈ పోరాటాలలో మనకు అధిగమించే శక్తి ఇచ్చేశాడు. రిమెంబర్ దట్ నీ యొక్క సమస్యలను తీసే శక్తి నీ లోపలనే ఉంది, నా లోపల లేదు. నా సమస్యలను తీసేసుకునే శక్తి నా లోపలనే ఉంది, నీ లోపల లేదు. ఎందుకంటే దేవుడు ఎవరి సమస్యలను తీసేసే శక్తి వాళ్ళ లోపలనే పెట్టాడు, ఆ సామర్థ్యాన్ని వాళ్ళ లోపలనే పెట్టాడు. ఇప్పుడు మీకున్న కష్టాలను నేను హ్యాండిల్ చేయలేను, నాకున్న కష్టాలను మీరు హ్యాండిల్ చేయలేరు. ఎందుకంటే దేవుడు నీ కెపాసిటీని బట్టి, నీ కెపాబిలిటీని బట్టి, నీ యొక్క విజ్డమ్, నీ యొక్క నాలెడ్జ్ని బట్టి దేవుడు నీకు ఆ ప్రాబ్లమ్స్ అలో చేశాడు. దానిని ఓవర్కమ్ అయ్యే శక్తి నీ లోపలనే ఉంది, ఎవరి లోపల లేదు. సో నా ప్రాబ్లమ్స్, నా కెపాసిటీ, నా కెపాబిలిటీ బట్టి దేవుడు నాకు కొన్ని ప్రాబ్లమ్స్ పెట్టాడు. సో దానిని ఓవర్కమ్ అయ్యే శక్తి నాకే ఉంది, మీలో లేదు. సో దేవుడు నీ లోపల శక్తి ఉంది కాబట్టి ఆ ప్రాబ్లమ్స్ నాలో చేశాడు. ఆ ప్రాబ్లమ్స్ ని ఓవర్కమ్ అయ్యే శక్తి నీ లోపలనే ఉంది కాబట్టి దేవుడు ఆ ప్రాబ్లం ని అలో చేశాడు. అందుకే మంచి పోరాటము పోరాడము. దొంగతనమును, హత్యను, నాశనము చేయుటకు వచ్చును గాని మరి దేనికి రాడు. గొర్రెలు జీవము కలుగుటకు, అది సమృద్ధిగా కలుగుటకు నేను వచ్చి తినని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. సో అపవాది దొంగ, వాడు అన్ని కూడా నాశనం చేయడానికి వస్తాడు. సో వాటన్నిటిని ఓవర్కమ్ కావాలి, మనము ఓవర్కమ్ కావాలి. ఇప్పుడు మన ఇంటికి ఒక దొంగ వచ్చాడండి, మన బీర్వాలకి
ఒక 10,000 పట్టుకొని వెళ్తున్నాడు, చూసుకుంటా కూర్చుంటావా అండి? సరే పట్టుకోబో అని వదులుతామా? వాటిని తిరగబడతామా లేదా? కట్టె తీసుకొని కొడతామా లేదా? సో వాళ్ళను గెంటేస్తామా లేదా? గట్టిగా అరుస్తామా లేదా? గట్టిగా మొర పెట్టుకొని హెల్ప్ అని అడుగుతామా లేదా? అలాగే నీ లైఫ్ లో కూడా దేవుడిని హెల్ప్ అని అడగండి. సో మొర పెట్టండి. సో గట్టిగా అరిచి దేవుడిని మొర పెట్టుకొని హెల్ప్ చేయమని అడగండి దేవుణ్ణి. అప్పుడు దేవుడు ఈ అపవాదిని అన్నిటిని కూడా ఎల్లగొడతాడు. గొర్రెలకు జీవము కలుగుటకు, అది సమృద్ధిగా కలుగుటకు నేను వచ్చితనని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. సో చలో సరిపోతుంది. లార్డ్ జీసస్ నాజరుడైన యేసయ్య, ఇదిగో తండ్రి, ఈ వాక్యం ద్వారా మాట్లాడి మళ్ళొకసారి మాకు స్టెమినాను, ఎనర్జీని ఇచ్చినందుకు వందనాలు. మీరు మాకిచ్చిన ఈ వాక్యం ద్వారా మేము అపవాది శక్తులను ఓవర్కమ్ అయ్యే శక్తిని మా అందరికీ కూడా దయచేయమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. 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 ప్రైజ్ లార్డ్. గుడ్ మార్నింగ్. ఆమేన్. ప్రైజ్ లార్డ్ నాన్న. థాంక్యూ నాన్న. ఆమేన్. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్ బ్రదర్. ఆమేన్. ప్రైజ్ లార్డ్.